బాబా కీ జై. ద జాయస్ పాత్. ఇందులో మణి చెప్పినటువంటి అనేక విషయాల్ని మనం చదువుకుంటూ ఉన్నాము. నిన్నటి రోజున కొన్ని సందేశాలు కూడా చదువుకున్నాం. ఈరోజు స్పీడ్ బ్రేకర్స్. మణి దీని గురించి ఏం చెప్తోందో చూద్దాం. మణి అంటుంది, బాబాతో మన జీవితం గడుపుతున్నటువంటి ఆ సమయాల్లో, అంటే మనం ప్రేమికులమైనటువంటి మనం బాబాను ప్రేమిస్తూ మన జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. దీనికి స్పీడ్ బ్రేకర్స్ అనేవి కావాలి అంటుంది. అంటే మనము బాబాని ప్రేమిస్తున్నాము, నిత్యము ఆయన్ని కొలుస్తున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము, ఇలాంటి సమావేశాల్లో పాల్గొంటున్నాము. కానీ మన మనసు ఒక్కసారి అటు తిరిగింది అంటే ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఎన్నో ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. అతి చంచలమైనది. కాబట్టి ఆ మనసు వేగాన్ని నిరోధించడానికి స్పీడ్ బ్రేకర్స్ పనికివస్తాయి అంటుంది మణి. మనసు వేగాన్ని తగ్గిస్తుంది. ఆయనను స్మరించేలా చేస్తుంది ఆ స్పీడ్ బ్రేకర్. నీ నిత్య జీవితంలో ఈ వేగ నిరోధకాలు నిన్ను బాబా అని గుర్తుంచుకునేలాగా, ఆయన నామాన్ని స్మరించేలా, ఆయన ఫోటోలు చూసేలా ప్రేరేపిస్తుంది. మణి ఏం చెప్తుందో సాధారణంగా దాన్ని ఆచరించి చూపిస్తూ ఉండేది. రోజంతా ఆమె బాబాని గుర్తుంచుకుంటూ, లేదా ఆయన కొరకు ఏదో పనిలో నిరంతరము ఉండేలాగా చూసుకునేది. ఆ వేగ నిరోధకాలు అంటే మనకి సాధారణంగా ఇప్పుడు స్పీడ్ బ్రేకర్స్ అంటున్నాం గదా! ఒక పెద్ద హైవేలో అలాగా స్పీడ్‌గా వెళ్ళిపోయేటటువంటి వెహికల్స్‌కి ఈ స్పీడ్ బ్రేకర్స్ అవసరం. ఎందుకు అంటే, అంత స్పీడ్‌గా వెళ్ళేటప్పుడు ఎలాంటి ప్రమాదాలైనా జరగవచ్చు. కాబట్టి, ఆ వేగ నిరోధకాల దగ్గరకొచ్చేటప్పటికి స్లో అవుతుంది. నెమ్మదిగా దాన్ని దాటి వెళ్ళి, నెమ్మదిగా ఈ వేగం పుంజుకునేసరికి కొంచెం టైం పడుతుంది. అలా కొన్ని ప్రమాదాలను నివారించవచ్చు. అలా మనము మన మనసుల్ని వేగంగా అటు ఇటు పరిగెత్తకుండా, లేదా ఈ ప్రాపంచిక విషయాల పట్ల నిమగ్నమయ్యేలా చేయకుండా చూడండి, మనము ఏదైనా యూట్యూబ్ చూస్తూ ఉంటాం. ఇలా ఇన్‌స్టాగ్రామ్ చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఆ రీల్స్ అలా వెళ్ళిపోతూనే ఉంటాయి మన ప్రమేయం లేకుండా. టైమంతా గడిచిపోతుంది. చివరికి ఎంతో టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. ఆ విధంగా మనకి మన మనసు పరిగెత్తకుండా ఈ స్పీడ్ బ్రేకర్స్ అనేవి మనకి పనికివస్తాయి అని చెప్తోంది. అది ఎలా చెయ్యాలి అంటే, మన మనసుని ఒక ఒకదాని మీద నుండి మరొక దాని మీదకు మళ్ళించాలి. దీని గురించి 'మనసారి' కథ కూడా మనం చాలా సార్లు చెప్పుకున్నట్టు గుర్తు నాకు. ఈ రుస్తుం ఫల్హాతి అడిగినటువంటి ప్రశ్నకు ఆవిడ చెప్తూ ఉంటుంది. నా మనసు స్థిరంగా ఉండటం లేదు. బాబా మీద దృష్టి మళ్ళటం లేదు. బాబాని చూస్తూ కూడా నా మనసు ఎక్కడెక్కడో విహరిస్తూ ఉంటుంది అని అడిగినప్పుడు ఆవిడ చెప్తుంది. ఈ మనసు ఒక న్యా నిచ్చెన లాంటిది. ఆ నిచ్చెనను అంటే ఎక్కుతూ, దిగుతూ ఉన్నప్పుడు దృష్టి వేరే దాని మీద ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనము మన మనసుని ఒక బాబా ఫోటో మీద, అదయిపోయిన తర్వాత మరొక బాబా ఫోటో మీద, అలా బాబా ఫోటోలు మీద దృష్టి మళ్లించుకుంటూ ఉంటే, మనము మనల్ని నియంత్రణలో ఉంచుకుంటూ, మనం చేసేటటువంటి ప్రార్థనలో, అలాగే లేదా లేదా ఈ హారతిలో, ఇలా మన మనసుని, హృదయాన్ని కేంద్రీకరిస్తాం. అలా హృదయపూర్వకంగా ప్రార్థనలు చెయ్యగలం. కాబట్టి బాబా అంటారు, ఎప్పుడూ వస్తూనే ఉంటాయి ఆలోచనలు. మనసున్నంత సేపు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అది మనసే ఆలోచనలకు, కోరికలకు స్థానం. కాబట్టి వాటిని గురించి పట్టించుకోకుండా, నా ప్రేమలో మునగండి అంటారు. కాబట్టి అలా వస్తూనే ఉంటాయి. వాటిని పట్టించుకోకండి. పట్టించుకున్నారు అంటే మాత్రం వాటికి లొంగిపోతారు అంటారు బాబా. అలా మణి ఈ స్పీడ్ బ్రేకర్స్ గురించి చెప్తోంది.
మణి నిద్ర లేవగానే కూర్చుని అంటే మెహరాజాదులు ఆవిడ యొక్క దినచర్యను ఆ చిత్రాన్ని మనకి చూపిస్తోంది హెదర్ నాడెల్. బాబా నామాన్ని స్మరిస్తుంది నిద్ర లేవగానే. అప్పుడు తన పనులను ప్రారంభిస్తుంది. ఉదయం పలహారం, అల్పాహారం తీసుకునేటప్పుడు కూడా బాబాను గుర్తుకు తెచ్చుకుని, ఆ పలహారం ముగించి, తర్వాత తన కప్‌బోర్డ్ దగ్గరికి వెళ్ళి, బాబా ఫోటో ముందు నిలబడి 15 నిమిషాలు బాబా సన్నిధిలో ప్రార్థన చేసుకుంటుంది. బాబా గదిలో స్త్రీలు అంటే బాబా దేహం చాలించిన తర్వాత విషయాలివన్నీ. ఆయన గదిలో మెహ్రా, మణి, స్త్రీలు అందరూ కూడా సమావేశమై ఉదయం పర్వద్దిగార్ ప్రార్థన, బిలవెడ్ గాడ్ ప్రార్థన అంటే మండలి ప్రార్థన చేసేవారు. సాయంత్రం పశ్చాత్తాప ప్రార్థన, భుజావే హారతి పాడేవారట. దానికి ముందు అంటే ఈ ప్రార్థనలు చేసే ముందే మెహ్రా బాబా గదిలో బాబా ఫోటోలకన్నిటి మీద పూలను అలంకరిస్తూ ఉండేది. ఆమె మణికి కూడా ఏ ఫోటోలకు బాబా ఫోటోలకు ఫోటోకి ఏ పూలు పెట్టాలో, వాటిని ఎలా అమర్చాలో ఇవన్నీ జాగ్రత్తలు చెప్పేది మణికి. మణి చైర్మన్‌గా పనిచేసే రోజుల్లో ఆవిడ అహమ్మద్‌నగర్ ఆఫీస్‌కి వెళ్ళాలి. ఈలోగా ప్రేయర్సు, తర్వాత ఉదయం పలహారం ఇవన్నీ ముగించుకుని రెడీ అయ్యి ఆఫీస్‌కి వెళ్ళేది. కానీ మెహ్రా బాబా గదిలో ఏ ఫోటోకి ఏ పువ్వు పెట్టాలి, ఇలా ప్రతి పువ్వుని జాగ్రత్తగా చూసి బాబాకు అలంకరించేది. అలా చాలా సమయం బాబా గదిలో ఉండేవారు. అలా మణి ట్రస్ట్ ఆఫీస్‌కి వెళ్ళే ముందు మెహ్రాతో బాబా గదిలో ఉండేది. మరో ప్రక్క రిచ్. రిచ్ అంటే పంక్చుయాలిటీకి మరో పేరు. మిస్టర్ పంక్చువల్ అని పిలవచ్చు. ఆయన మణి కొరకు ఎదురు చూస్తూ కారు దగ్గర నిమిషాలు లెక్కించేవాట. అంటే సమయం అయిపోతోంది అని. అంటే పంక్చువాలిటీకి మన మండలి వారు, అలాగే ఆల్‌మోస్ట్ మనం కూడా ఆ విధంగానే పంక్చువల్‌గానే ఉంటూ ఉన్నాం. అలాగే తొలితరం ప్రేమికులు కూడా ఎంతో పంక్చువాలిటీ మెయింటైన్ చేసేవారు. బాబాకు క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. చాలా క్రమశిక్షణాబద్ధంగా ఉండడము అనేది ఆయన ఆయనను సంతోషింపజేస్తుంది అని బాబా ప్రేమికులు చాలా వరకు వాళ్ళ సమయాన్ని పాటిస్తూ ఉంటారు. మెహ్రా ఎంతో ప్రేమతో, జాగ్రత్తగా పూలను అమరుస్తూ ఉండేది. మెహ్రా సమయాన్ని పట్టించుకునేది కాదు. ముఖ్యంగా బాబాకు పూలు పెట్టడానికి ఆ సమయం అంతా కూడా అది ఏ సమయము ఉదయమా, మధ్యాహ్నం ఇవేమీ పట్టించుకునేది కాదట. అన్నీ మరిచిపోయేది. ఆమె దృష్టి అంటే నిజానికి ఆమె దృక్పథంలో, దృష్టిలో దేనికి తావు లేదు. దేనికి ఉనికి లేదు. ప్రతి పుష్పము స్వచ్ఛమైన ప్రేమతో బాబాకు సమర్పించేది. చక్కగా, అందంగా అమర్చేది. మణి ఒక ప్రక్కన టైం చూసుకుంటూ ఆఫీస్‌కు వెళ్ళవలసినటువంటి సమయం కూడా దాటించేసేది. మెహ్రా మణిని పిలిచి, "మణి చూడు ఏ గులాబీ బాగుంటుందనుకుంటున్నావు?" అని చూపిచ్చేది. మణి అనేది "రెండూ బాగానే ఉన్నాయి మెహ్రా" అని చెప్పేది. సెకండ్‌లు గడిచిపోతుండగా చూస్తూ మణి ఇలా చెప్తుంటే మెహ్రా మాత్రం సమయాన్ని పట్టించుకోకుండా, "కానీ ఈ పువ్వు కాస్త పెద్దదిగా ఉంది గదూ" అని అడుగుతుంది. అప్పుడు మణి, "లేదు లేదు 2 ఒకేలా ఉన్నాయి" అని చెప్పేది. మెహ్రా మళ్ళీ ఆ పనిలోనే నిమగ్నమైపోయేది. అంటే ఏ ఫోటోకి ఏ పువ్వు పెడితే అందంగా ఉంటుంది. ఇలా ప్రతి పుష్పాన్ని తీసుకొని ఎంతో జాగ్రత్తగా, భక్తిపూర్వకంగా, హృదయపూర్వకంగా ఆ పూలను బాబాకు సమర్పించేది. మణి మాత్రం కొంచెం గొణుక్కుంటూ ఉండేది. బాబాకి ప్రేమతో మొదట ఒక పువ్వు పెట్టేది. తర్వాత మరో పువ్వు పెట్టింది. పూలతో కూడా మెహ్రా మాట్లాడుతూ ఉండేది. వాటిని తన చేతి వేళ్ళతో విచ్చుకునేలా చేసేది.
ఆ తర్వాత బాబా ఫోటో మీద అలంకరించినప్పుడు అది కింద పడిపోతే ఆ పువ్వుని మందలిస్తూ ఉండేదట. బాబా తల మీద కూర్చోమంటే నీకేమైంది అంటూ మందలిస్తూ ఉండేది. మెహ్రా బాబాను చేరిపోయాక మణి ఆనాటి సంగతులన్నీ కూడా గుర్తుకు తెచ్చుకుంటూ మెహ్రా చెప్పినట్లుగానే బాబా గదిలో పూలను అమర్చే పనిలో ఉండేది. ఆఫీసు ఉన్న రోజుల్లో మణి ఇరిచ్చితో, అలాగే కొంతమంది బాల్నటు మొదలగు వాళ్ళతో ఆఫీస్‌కు వెళ్ళేది. మెహరాజాద్ రోడ్డు మీదకు రాగానే మణి ఆ రోజు చేయవలసినటువంటి పని మీద దృష్టి పెట్టేది. ఆఫీస్‌కెళ్ళగానే మణి తన టేబుల్ మీద ఉన్న బాబా ఫోటోను తుడిచి, అక్కడున్న వారితో కలిసి బాబాను పూలమాలతో అలంకరించేది. తర్వాత తన పనిలో నిమగ్నమయ్యేది. లంచ్ టైమ్‌కి బెల్ కొట్టగానే ఆమె వ్రాస్తున్న వాక్యాన్ని పూర్తి చేసి ఫుల్ స్టాప్ పెట్టి, తన గ్లాసెస్ తీసి టేబుల్ మీద పెట్టి భోజనం చేయడానికి వెళ్ళేది. వెళ్ళగానే అక్కడి బాబా ఫోటోకు నమస్కరించి, తన హృదయంపై చేతులుంచి అక్కడున్న బాబాకు వంగి నమస్కరించి, అప్పుడు భోజనం చేసేది. అలాగే మెహరాబాద్ కూడా వీళ్ళు వెడుతూ ఉండేవారు. తరచు వెడుతూ ఉండేవారు. ముఖ్యంగా మణి లెక్కలేనన్ని సార్లు మెహరాబాదు వెళ్ళింది. ముఖ్యంగా మెహ్రాతో, ఇతర స్త్రీలతో కలిసి 15 రోజులకొకసారి స్త్రీ మండలి వారందరూ కూడా బాబా సమాధి దగ్గరకు వెళ్ళేవారు. అలా మెహరాజాద్ నుండి వీళ్ళందరూ కారులో వచ్చి బాబా సమాధిని దర్శించి, పూలమాలలు సమర్పించి, ప్రార్థనలు, హారతి ఇచ్చి సమాధి లోపల కూర్చునేవారు. మణి, మెహ్రా బాబాకు కుడివైపున చాపల మీద కూర్చునేవారు. అక్కడికొచ్చినటువంటి బాబా ప్రేమికులను కూడా లోపలికి ఆహ్వానించేవారు. ముఖ్యమైనటువంటి రోజులలో బాబా అదే ఆ మెహ్రాబాద్ కొండ మీద ఉండేవారికి, అలాగే అక్కడికి వచ్చే ప్రేమికులకు ఎంతో అపురూపమైనటువంటి రోజు. స్త్రీలు వచ్చి వాళ్ళు ఇచ్చేటటువంటి హారతిని వుమన్స్ హారతిగా పిలిచేవారు. ఆ సమయంలో వాళ్ళందరూ వచ్చేవారు. చాలా మంది అక్కడికి వచ్చేవారు. వీళ్ళని చూసి మరికొంతమంది వచ్చి వాళ్ళతో పాటు బాబా ప్రేయర్సు, హారతిలో పాల్గొనేవారు. సమాధిని దర్శించడానికి వచ్చే యాత్రికులు, అక్కడ నివసించే వారందరూ కూడా వీరి రాకను ఆనందంగా తిలకిస్తూ వాళ్ళ ప్రార్థనల్లోనూ, వాళ్ళు చేసే హారతిలోనూ పాల్గొనేవారు. మణి అందరితో ఉత్సాహంగా మాట్లాడుతూ ఉండేది. తరచూ ఏదో ఒక గజల్, బాబాకు ఇష్టమైనటువంటి గజల్ యొక్క అర్థాన్ని చెప్తూ వాళ్ళతోటి ఆహ్, ఆనాటి విషయాల్ని పంచుకునేది. లేదా బాబాకు నచ్చే పాటను గురించి వ్యాఖ్యానించేది. ఎదుటి వారి మనసులో ఏదైనా ఆందోళన ఉంది అంటే, దాన్ని దూరం చేస్తున్నట్లుగా సరదాగా వాళ్ళని ఉత్సాహపరిచేది. 1938వ సంవత్సరం మనకందరికీ గుర్తుండే ఉంటుంది. సమాధిపై గోపురం నిర్మింపచేశారు బాబా. తర్వాత బాబా ఆదేశించినట్లుగా సమాధి లోపల హెలెన్ ధామ్ అనే ప్రసిద్ధి పొందినటువంటి స్విస్ కళాకారిణి కుడ్య చిత్రాలను చిత్రించడానికి అనుమతించారు. బాబా స్త్రీలను వెంటబెట్టుకుని ఆ చిత్రాలను చూసేందుకు అప్పుడప్పుడు వెడుతుండేవారు. ఆ చిత్రాలలోని కళ్ళు మణిని ఆకట్టుకున్నాయి. తర్వాత 52 సంవత్సరాల తర్వాత అంటే 90లో 1990 సంవత్సరంలో ఆమె సమాధిలో నిలబడి ఆ కళ్ళను గురించి మాట్లాడుతూ సమాధి పునరుద్ధరించడాని గురించి ఆలోచించింది. అలా 1990 సంవత్సరంలో ఆమె సమాధి పునరుద్ధరణను చేపట్టింది. హృదయపూర్వకంగా ఆ పనిని పూర్తి చేసింది కూడా. 1971లోనే ఆది దర్శకత్వంలో ఒక కళాకారుడు అంటే అహమ్మద్‌నగర్‌కు చెందినటువంటి ఫోటోగ్రాఫర్. అతని పేరు భయ్యా పాండే. అతనికి ఒక మంచి కథ కూడా ఉంది.
అతన్ని పిలిచి సమాధిలో హెలెన్‌ధామ్ చిత్రీకరించినటువంటి కుడ్య చిత్రాలను తిరిగి చిత్రింపజేశాడు ఆదికీరాని. తర్వాత మణి అసలు చిత్రాలను పోలి ఉండేలా పునరుద్ధరించాలని భావించి ప్రత్యేక నైపుణ్యం కలిగిన బాబా ప్రేమికులందరినీ కూడా పిలిచింది. అందరినీ సమీకరించింది. వారిలో చక్కని కళాకారులున్నారు, పునరుద్ధరణ నిపుణులున్నారు, పరిశోధకులున్నారు, పెయింటింగ్ చేసే సహాయకులు అనేక మంది ఉన్నారు. అలా 1990లో ఆమె చేపట్టినటువంటి పునర్నిర్మాణం, పునరుద్ధరణ కార్యక్రమం దాన్ని పర్యవేక్షించడానికి మణి తరచూ మెహరాబాదు వచ్చేది. ట్రస్ట్ ఆఫీస్‌లో పనిచేసి మిట్ట మధ్యాహ్నం మెహరాబాద్ కొండ మీదకు వచ్చి ఆ పనిని పర్యవేక్షించి వెళ్ళేది. అక్కడ ఉంటున్నటువంటి మన్సారి, కైకోబాద్ కూతుళ్ళు ఇలా వీళ్ళందరితో కూడా ఆవిడ మాట్లాడేది. అలాగే అక్కడ పనిచేసేటటువంటి వాళ్ళతో కూడా బాబా కథలు పంచుకునేది. వాళ్ళందరితో కలిసి టీ, స్నాక్స్ మొదలైన మొదలైనవి కలిసి తీసుకునేది. ఆమె ప్రతి అంశంలోనూ పాలు పంచుకుంది. రంగు, ఆకారం, సూక్ష్మమైనటువంటి మార్పులను కూడా వాటికి సూచించేది. అలా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సమాధి లోపల ఉన్నటువంటి ఆ కుడ్య చిత్రాలు మణి ఆనాడు అంటే 1990 సంవత్సరంలో పునరుద్ధరించినవే. ఆనాటి అసలు చిత్రాలను గుర్తు చేసుకుంటూ, ఎండవేడిని కూడా తట్టుకుంటూ, ప్రతి విషయము సరిగ్గా జరగాలని, చాలా పెర్ఫెక్ట్‌గా ఉండాలని, దానికోసం ఆమె చాలా శ్రమ తీసుకుంది. అలాగే ఆ పని చెయ్యడానికి ఆమెకు ఎక్కువ సమయం లేదని కూడా ఆమెకు తెలుసు కాబోలు, వెంటనే పని అయిపోవాలని అందరినీ సమీకరించింది. పెయింటింగ్ పూర్తయిపోయిన తర్వాత అక్కడ అతికించినటువంటి ప్లాస్టర్ పెయింట్ ఆరిపోయే వరకు లోపలకు అంటే సమాధి లోపలకు ఎవరిని అనుమతించలేదు. అలాగే ఆ సంవత్సరం అమరతిథికి కూడా ప్రేమికులు బాబా దర్శనం గుమ్మం దగ్గర నుండే చేసుకున్నారట. సమాధిని నిజానికి ఎంతో విలువైనదిగా భావించి దానిని జాగ్రత్తగా చూసుకోవడమే తన ప్రాథమిక బాధ్యతగా భావించినట్లు మనకి తెలుస్తుంది. అంటే మణి అంత చక్కగా భవిష్యత్ తరాల వారికి బాబాను అంటే బాబా సమాధిని యథాతథంగా అందించాలనే ఉద్దేశంతో అమూల్యమైనటువంటి ఆ పెన్నిధిని మనకు అందించడానికి ఆవిడ ఎంతో కృషి చేసింది. అప్పటి వారికే కాక భవిష్యత్తులో బాబా దర్శనానికి వచ్చే ప్రేమికులకు ఆమె ఇచ్చిన బహుమతి ఇది. అంతేకాక బాబా స్వయంగా సూచించారు. తన ప్రేమికులు చివరికి తనకు నమస్కరించేటటువంటి ప్రదేశం సమాధి గడప అవుతుంది అని కూడా బాబా ఎన్నాళ్ళ కిందటో సూచించారు. మెహ్రా బాబాను చేరిపోయింది. స్త్రీ మండలి వారందరూ కూడా సమాధి దర్శనానికి వచ్చి లోపల సమాధి దర్శనం చేసుకుని హారతి ముగించి అందరూ మెహ్రా సమాధి దగ్గరకు చేరేవారు. మణి అప్పుడు గట్టిగా ప్రార్థించేది మెహ్రాని. మెహ్రా, బాబాని ఎలా ప్రేమించాలో అలా ప్రేమించడంలో సహాయం చెయ్యి. ఆయనను ఎలా సంతోషింపచెయ్యాలో అలా సంతోషింపచేసేలా మాకు సహాయం చెయ్యి అంటూ మెహ్రాని ప్రార్థించేది మణి. అలాగే మణి మెహ్రాకు బాబా ఎడల గల సాటి లేని ప్రగాఢమైనటువంటి ప్రేమ గురించి అక్కడ వారందరితో కూడా చెప్తూ ఉండేది. స్త్రీలందరూ మెహ్రాకి పూలు సమర్పించేవారు. ఒకసారి అంటే ఒక్కొక్కసారి ఎక్కువ గులాబీ రేకులున్నప్పుడు, ఆ గులాబీ రేకులను చల్లుతూ మణి ప్రపంచంలోని ప్రేమికులు ఎవరైతే ఇక్కడ ఉండాలని అనుకుంటారో, వాళ్ళందరి తరఫున నేను నీకు ఈ పూలను సమర్పిస్తున్నాను అంటూ ఒక్కొక్కసారి ఆ పూలను సమర్పించేది. మణి బాబా సమాధి లోపల గాని, వెలుపల గాని ఫోటోలు తీయవద్దని, ముఖ్యంగా స్త్రీ మండలి వారు మెహ్రా మందిరం దగ్గర ఉండగా ఫోటోలు తీయవద్దని అక్కడి వారినందరినీ కూడా మణి హెచ్చరిస్తూ ఉండేది. ఎవరికి వారు కావాలంటే కొండ మీద ఎక్కడైనా ఫోటోలు తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం
అలాంటి ఫోటోలు తీయకండి అని గట్టిగా చెప్పేది. అలా నిర్ణయించిందక్కడ. వారంతా మెహ్రాకు ప్రణామాలు చేసేవారు. ఒక ప్రేమికుడు మణికి ఉత్తరం రాశాడట. ఏమని అంటే, "మెహ్రా సమాధికి ప్రణమిల్లవచ్చా" అని. అలా ఉత్తరం రాయగానే మెహ్రా అలాగే మండలి వారందరూ కూడా బాబా పట్ల ఏకోన్ముఖమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నారు అంటూ మణి ఆ ప్రేమికునకు ఉత్తరం రాస్తుంది. ఏమని అంటే, ఇది ఎవరి హృదయానికి వాళ్ళ హృదయానికి సంబంధించినది. అలాగే చెయ్యాలని నియమం లేదు. లేదు, అలా చెయ్యకూడదు అనే నియమం కూడా లేదు. కాబట్టి నీ హృదయం ఏం చెబితే అలా చెయ్యొచ్చు. మెహ్రాకు పూలదండ లేక పూలు సమర్పించి, లేక ఆమెకు నమస్కరించినప్పుడు అది ఎలాంటిది అంటే, మీరు బాబా పట్ల మెహ్రాకున్నటువంటి అత్యంత ప్రేమకు, అలాగే ప్రియమైన మెహ్రా పట్ల బాబాకున్న అత్యంత ఉన్నతమైనటువంటి ప్రేమను మీరు గౌరవించడము, అంగీకరించడమే అవుతుంది అని మణి ఆయనకు ఉత్తరం రాసిందిట. అంటే మెహ్రా సమాధికి, అలాగే ఇప్పుడు మణి సమాధి ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం మెహ్రాబాద్ వెళ్ళినప్పుడు. సమాధికి మోకరిల్లవచ్చా అంటే మణి తన అభిప్రాయాన్ని చెప్పింది. అలా చెయ్యకూడదని రూల్ లేదు. అలా చెయ్యాలని రూల్ లేదు. నీ హృదయం ఏం చెబితే అది చెయ్యొచ్చు. నిజానికి మెహ్రా సమాధికి మొక్కడం కానీ, లేదా పూలను సమర్పించడం కానీ, దానిట్లో ఉన్న అర్థం ఏమిటి అంటే, బాబా పట్ల మెహ్రాకున్నటువంటి అత్యంత ప్రేమను గౌరవించడం. అలాగే ప్రియమైన మెహ్రా పట్ల బాబాకున్న ప్రేమను మీరు గౌరవిస్తున్నారన్నమాట. అలాగే వాళ్ళ ప్రేమను మీరు అంగీకరిస్తున్నట్లుగా భావించబడుతుంది అంటూ ఆయనకు ఉత్తరం రాసింది. మెహ్రాను గౌరవించడం అంటే ఆ ఏకైక ప్రియమైన బాబా పట్ల స్వచ్ఛమైన, ఏకగ్రీవమైన, హృదయపూర్వకమైన ప్రేమను గౌరవించడమే. చివరగా మణి ఆయన ఉత్తరంలో, "నీ హృదయం ఎలా చెబితే అలా చెయ్యి. అది నిన్ను ప్రియతమ బాబా వద్దకు చేరే ఉత్తమ మార్గం అవుతుంది." అంటే హృదయానికి మించినటువంటిదేదీ లేదు. అందరి హృదయాల్లో నెలకొన్నటువంటి బాబాయే సూచిస్తారు మన హృదయాల్లో. ఏ ఎవరిని ఏ విధంగా ప్రొవోక్ చెయ్యాలో, ప్రేరణ కలిగించాలో ఆయన ఆయనయే మన హృదయాల్లో ఉండి సూచిస్తూ ఉంటారు. కాబట్టి మన హృదయం ఎలా చెబితే అలా చేసినప్పుడు అది బాబాను చేరే మార్గం, ఉత్తమ మార్గం అవుతుంది అని మణి చెప్పింది. అవతార్ మెహర్ బాబా కీ జై.